హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. టుడే ఈరోజు ఏంటంటే మనము క్యారెట్ కీర్ విత్ ఓట్స్ హెల్దీ స్వీట్ చేసి చూద్దామా. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దామా. క్యారెట్ ఓట్స్ కీర్, వెరీ హెల్దీ స్వీట్. ఐ కెన్ సే స్వీట్స్ హెల్దీ ఉండవులేండి, కానీ బట్ స్టిల్ ఇట్ ఈస్ హెల్దీ. సో క్యారెట్స్ని నేను ఆల్రెడీ బాయిల్ చేశాక అంటే ఒక 3 విజిల్స్ వరకు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. వాటర్లో ఉన్నా లేదంటే పాలల్లో ఉన్నా బాయిల్ చేసుకోవాలి. సో దట్ దీన్ని ఏంటంటే మనం చల్లారాక కాస్త గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ లాగా. ఏంటంటే ఈ బాయిల్ చేసిన క్యారెట్స్ పెట్టుకున్నాం కదండి, అది గ్రైండ్ చేసేసుకుందాం. ఒక బాగా పేస్ట్ లాగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఐ ప్రిఫర్ పేస్ట్ అండి. కావాలంటే మనం కచ్చాపచ్చా కూడా చేసుకోవచ్చు. చేసే లోపల మనం పాలు బాగా మరగనిచ్చి ఆ పేస్ట్ని ఇందులో వేసి కాసేపు మరగనియాలన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకుంది 4-5 క్యారెట్స్ అండి, కొద్దిగా పెద్దవే. మీరు ఆ 4-5 క్యారెట్స్కి ఐఎమ్ యూజింగ్ మోర్ దాన్ 1/2 లీటర్ ఆఫ్ మిల్క్. మనం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా వాటరీగా కావాలంటే కొద్దిగా ఎక్కువ పాలు వేసుకోవాలి, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. సో ఐ వాంట్ ఇన్ ద మిడిల్, దట్స్ ద రీజన్ వై ఐఎమ్ పుట్టింగ్ మోర్ దెన్ 1/2 లీటర్. ఐ కెన్ సే 1/2 లీటర్ బాగా మరగనిచ్చి ఇది మరిగే లోపల మనం గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్నామండి, ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను నేను. సో అకార్డింగ్లీ మీరు చూసుకోండి. అయితే పేస్ట్ చేసాము క్యారెట్, అది ఇందులో వేసుకుందాం అనమాట. వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మొత్తం వేసేసుకొని వీ హ్యావ్ టు జస్ట్ బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కాసేపు. అది కొద్దిగా మిల్క్ అండ్ క్యారెట్ పేస్ట్ మంచిగా మిక్స్ కావాలి, బాయిల్ కావాలి, మంచిగా కొద్దిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. సో ఇది ఇంకా మరుగుతుందండి, మంచిగా స్మెల్ అంతా రా స్మెల్ కొద్దిగా ఉంటే అది అన్నీ పోయేంత వరకు ఇలా మరిగిస్తుండాలి. ఆలోగా మనం ఏం చేస్తామంటే ఓట్స్ క్యారెట్ కీర్ కాబట్టి ఓట్స్ని కాస్త గీలో ఫ్రై చేద్దాము. సో ఓట్స్ నేను ఒక కప్పు తీసుకున్నాను. ఓట్స్ అనేది కాస్త నేను ఒక 1/2 లీటర్ మిల్క్ కాబట్టి అండ్ 3 to 4 క్యారెట్స్ కాబట్టి కొద్దిగా తక్కువనే తీసుకున్నాను. ఓట్స్ని నేను ఆల్మోస్ట్ లైక్ 4 స్పూన్స్, ఐ కెన్ సే 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని దాన్ని ఇప్పుడు గీలో ఫ్రై చేస్తాను అనమాట. ఇక్కడ మనం వీ కెన్ టేక్ గీ అన్నా లేదంటే బటర్ అన్నా అండి. స్లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడైతే గీ వేసాను 1 స్పూన్. ఆ గీలో మనము ఓట్స్ వేస్తామంట ఆ ఫ్లేవర్ కోసం, బికాజ్ ఇట్స్ స్వీట్ కాబట్టి మనము ఆ ఫ్లేవర్ రావడానికి నెయ్యిలో ఫ్రై చేస్తాం. ఇది కొంచెం స్మెల్ అంతా రా స్మెల్ పోయి మంచి స్మెల్ రావాలండి. స్మెల్ వచ్చాక దెన్ వీ కెన్ ఇది ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే కాస్త గ్రైండ్ చేసిన వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా గ్రైండ్ చేస్తాను సో దట్ ఐ డోంట్ ఫీల్ గ్రైండ్ చేస్తే నాకేమో డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది. మీరు అలా కూడా వేసుకోవచ్చు. మీరు గ్రాన్యువల్గా తినాలి అనుకుంటే కీర్లో ఇలానే వేసేసుకోవచ్చు. ఇది కాస్త బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. సో ఇది కాస్త ఫ్రై అయింది. సో ఇది చల్లారాక నేను గ్రైండ్ చేస్తాను. సో ఇందులో మనం బాదం కానీ ఏమైనా కావాలన్నా కూడా వేసుకొని ఫ్రై చేసి దెన్ వీ కెన్ గ్రైండ్ ఇట్ అండి. అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. బట్ టుడే ఐ విల్ జస్ట్ డూ ఇట్ విత్ క్లీన్. ఫస్ట్ ఇలా చేసి చూపిస్తాను, మీరు ఎలా కావాలన్నా అలా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నౌడేస్ లేడీస్ ఆర్ వెరీ క్రియేటివ్, ఐ కెన్ సే. మీరు క్రియేటివ్గా ఏమైనా ఆలోచించి ఇందులో వేసుకోవచ్చు. బికాజ్ నేను ఓట్స్ వేసాను, ఈవెన్ ఐ ట్రైడ్ విత్ బాదాం, క్యాష్యూ, ఆల్ సీడ్స్ వేసి ఫ్రై చేసి దాంట్లో వేసేసాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ ప్లెయిన్ కూడా ఇంకా న్యాచురల్ క్యారెట్ ఓట్స్ కీర్ అనమాట. ఇది ఇంకా దాంట్లో ఎన్ని మిక్స్ చేస్తే అన్ని రకాలు డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది ఇంకా మరుగుతుంది. సో స్లో ఫ్లేమ్లో నేను మరిగిస్తున్నాను, లేదంటే అడుగంటుందండి. అందుకని ఐ విల్ జస్ట్ డూ ఇట్ యాజ్ ఇట్ ఇస్. స్లో ఫ్లేమ్లో వేసి మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ కీర్ అనేది యూజువలీ నేను చిన్నప్పుడు ఏంటంటే క్యారెట్ కీర్ తినేదాన్ని, అలాగే తాగేదాన్ని. సో మనకి ఓట్స్ ఇవన్నీ వచ్చేసరికి దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ గివ్ ఎ ట్రై విత్ ద ఓట్స్ ఆల్సో.
ఇట్స్ హెల్దీ కాబట్టి, క్యారెట్స్ హెల్దీ, ఓట్స్ హెల్దీ కాబట్టి ఐ థాట్ ఓకే లెట్స్ ట్రై దిస్ అని చెప్పేసి ఓట్స్తో కీర్ చేసి ట్రై చేశాను. ఇట్ టర్న్ అప్ వెరీ వెల్ అండి. అసలు టేస్ట్ కానీ అదని చాలా బాగుండింది. సో ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ క్యారెట్ కీర్. ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినా ఇది చేస్తే దే యూస్ టు ఆస్క్ మీ ఏంటి ఇది కొత్తగా డిఫరెంట్గా ఉంది అనేది. సో అలా నాది క్యారెట్ కీర్ అనేది కాస్త ఫేమస్ అయినట్టే చెప్పాలి. సో అందువల్లనే ఈరోజు నేను మీకు ఇది క్యారెట్ కీర్ చూపిస్తున్నాను. ఇప్పుడు కాస్త బ్రౌనిష్ అయిందండి, మంచి అరోమా కూడా వస్తుంది ఓట్స్ది, బికాజ్ వీ ఫ్రైడ్ ఇన్ ద గీ కాబట్టి. ఇది చల్లారాక దెన్ ఐ విల్ గ్రైండ్ ఇట్ అండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద కీర్, లైక్ క్యారెట్ కీర్ అవుతుంది కదా ఇక్కడ దాన్ని. క్యారెట్ కీర్లో ఇప్పుడు కాస్త మరిగిందండి, మరిగాక దెన్ ఐ విల్ డూ ఇట్ షుగర్ వేద్దాం అందులో. దీనికి నేను ఒక 1/2 కప్ షుగర్ వేస్తున్నాను అండి. మనకి టేస్ట్ని బట్టి వీ కెన్ పుట్ ఇట్, బట్ నేను కొద్దిగా తక్కువనే తింటాను, స్వీట్స్లో కూడా కాస్త తక్కువనే షుగర్ వేస్తాను. అందువల్ల నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మీరు మీకు కావాల్స్తే ఇంకొంచెం వేసుకోవచ్చు, టేస్ట్ చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. బట్ ఐ పుట్ ఓన్లీ 1/2 కప్ సో దట్ నాకు ఎక్కువ స్వీట్ కూడా ఇష్టపడను. సో అందువల్ల నేను కాస్త కరెక్ట్ స్వీట్ వేసుకోవచ్చు. దిస్ విల్ బి స్వీట్ కింద లైక్ ఎక్కువ స్వీట్ కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. నేను కాస్త తక్కువ వేసుకుంటాను, రెగ్యులర్ స్వీట్నెస్ కింద కాస్త తక్కువ వేసుకుంటాను. సో ఇది కాస్త మరిగాక దెన్ ఓట్స్ మీన్ వైల్ మనం గ్రైండ్ చేసి దెన్ యాలకి అవన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఓట్స్ని గ్రైండ్ చేద్దామండి కచ్చాపచ్చ. యాజ్ ఐ సెడ్ నాకు కచ్చాపచ్చ గ్రైండ్ చేసి వేయడం ఇష్టం కీర్లో, అందువల్ల అట్లీ కావాలంటే కూడా అట్లకి కూడా వేసుకోవచ్చు. సో ఇందులో నేను ఒక 3 యాలక్కులు వేసేస్తున్నాను సో దట్ ఇట్ విల్ గ్రైండ్. ఓకే, సో ఇప్పుడు నేను కచ్చాపచ్చ చేసేసాను దీన్ని. సో దాన్ని మనము కీరు బాగా మరిగాక దాంట్లో వేసేద్దాం. సో ఇప్పుడు వేసేస్తున్నానండి ఏదైతే మనం గ్రైండ్ చేసామో అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా స్లో ఫ్లేమ్లో మనం ఉడికిపిస్తుంటే అన్ని ఓట్స్ అన్నీ వేసాను. సో ఇది థిక్నెస్ కాస్త ఇలా ఇంకా కొంచెం థిక్నెస్ రావాలి, అందుకే అలా పెట్టాను అనమాట. థిక్నెస్ వచ్చాక మనది క్యారెట్ కీర్ విత్ ఓట్స్ విల్ బీ రెడీ. సో దీనికి ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ వేసుకోవాలంటే మనము అన్ని సీడ్స్ వేసుకుందాము. సో దిస్ ఇస్ ఫర్ ఫ్లేవర్ యాజ్ వెల్ యాజ్ మనకి ప్రజెంటేషన్ కూడా లుక్ బాగుంటుంది కీర్కి. అందువల్ల నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ క్యాష్యూస్ ఫ్రై చేసినట్టుది ఇందులో వేసేసుకుందామండి. బ్యూటిఫుల్గా వస్తుంది చూడండి. వావ్, క్యారెట్ కీర్ బ్యూటిఫుల్, అంత కలర్ఫుల్గా ఉంది కదండి. చాలా హెల్తీ క్యారెట్ కీర్ విత్ ఓట్స్ రెడీ. ఇది అయ్యాక చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే సూపర్ ఉంటుందండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డూ ఫాలో మీ ఆన్ మై ఛానల్. Bye bye for now.